హలో హాయ్ అందరికి, నేను మీ పద్మావికి. తెలుసు కదా, thumbnails లో చూసారు కదా, మంచి హెల్దీ స్నాక్స్ బూందీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. శనగపిండి అయితే ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చాను అనమాట. ఇంకా వర్క్ కూడా అయిపోయింది ఇంట్లో. సో ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసేసి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ స్పైసీ యాడ్ చేయకుండా చేసాము అంటే వాళ్ళు కూడా చాలా బాగా తింటారనమాట. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏదైనా స్నాక్స్ ఉండాల్సిందే. వాళ్ళు రాగానే ఏదైనా తినడానికి మమ్మీ ఏం చేసామని అడుగుతుంటారు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది అంటే మదర్స్కి అందరికీ బిజీ షెడ్యూల్ అనమాట. సో ఇప్పుడైతే ఒక ½ కేజీ శనగపిండిలో నేను ½ కేజీ మాత్రం తీసుకున్నాను అనమాట. దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొద్దిగా సోడా లిటిల్ బిట్ వేయనట్టుగా అయితే యాడ్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టం, వేస్తే వేయొచ్చు, లేకపోతే లేదు. నేను కూడా అసలు వేయొద్దు అనుకున్నాను, కానీ వేయనట్టుగా అయితే కొంచెం అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే ఈ పిండిలో కొద్దిగా వాటర్ ఇంక్లూడ్ చేసుకుంటూ అంతా కలిసిపోయేలాగా, అంటే బబుల్స్ ఏం లేకుండా అండ్ ఉండలు ఏం లేకుండా అంతా కలిసేలాగా మంచిగా థిక్గా అయితే కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే పిండి ఎంత బాగా కలుపుకుంటే మన బూందీ అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. సో చూసారు కదా, ఇలా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి వేయొద్దు, అలాగని గట్టిగా కూడా చేయొద్దు, అప్పుడు ఉండలుగా వచ్చింది. కాబట్టి ఇలా మినిమైజ్డ్గా వేసుకుంటూ మిక్స్ చేసుకున్నాము అని అంటే పిండి పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది అనమాట. మనకి ఇది ఒక్కటి కలుపుకున్నాము అంటే మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది. మీరు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉన్నా, లేకపోతే కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉన్నా కూడా ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. ఇంత సింపుల్ ఆ బూందీ చేసుకోవడం, అరే ఎందుకురా బయట అంత వేస్ట్ చేసాం డబ్బులు అని ఖచ్చితంగా అనుకుంటారు. సో మిక్చర్ తీసుకొని దీంతో మంచిగా ఇలా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్నాము అని అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకనంటే ఇది మనకు మిక్స్ చేయడానికి మాత్రమే టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా ఈజీ అనమాట. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముందు మంచి వీడియోస్ వస్తుంటాయి. ఓకేనా? మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ లైవ్ ఉంటుంది. పాసిబిలిటీ ఉంటే అటెండ్ అవ్వండి. సపోర్ట్ మీ గైస్. ఓకేనా? ఇలా కొద్దిగా వాటర్ ఇంక్లూడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా పైకి ఒకసారి డిప్ చేసి తీసుకుంటే ఇలా ఉండలు అంటే పైకి ఇలా డ్రాప్ లాగా పడుతూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇది కూడా కొంచెం థిక్ అనిపించింది. ఒక వాయి వేసుకున్న తర్వాత చెక్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను బూందీ మిక్చర్ చేద్దామని చెప్పేసి చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. బట్ కాకపోతే ఎలా వచ్చిద్దో అనే టెన్షన్ కూడా ఉంది కదా. సో ఇంకా ఇప్పుడైతే నేను డైరెక్ట్ మీకు వీడియో చూపిస్తూ చేస్తున్నాను. నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ఇదైతే. బూందీ లడ్డు చేశాను కానీ బూందీ మిక్చర్ ఎప్పుడు చేయలేదు అనమాట. మనకు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం పిండి వేసుకొని చూసుకున్నాం కదా. సో ఇంకొంచెం హీట్ అయితే బాగుంటుంది అనిపించింది అనమాట. సో ఇంకా మనకు ఆయిల్ హీట్ ఎక్కితే బూందీ గరిటె తీసుకొని ఇలా బూందీ గరిటె తీసుకొని ఇలా ఉండాలన్నమాట. నేను నిజంగా చెప్తున్నా, ఈ బూందీ గరిటెని కూడా ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే నాకు బూందీ గరిటె కావాలనే ఆశతోటి ఇంకా తీసేసుకున్నాను. బూందీ లడ్డు చేసినప్పుడు అసలు ఆ రోజు అన్ని లడ్డూలు చేశాను, కాకపోతే ఎక్కువ ఉంటే కూడా ఇంట్లో తినాలనిపించదు కదా, అలా అయిపోయిందనమాట. ఈసారి మళ్ళీ బూందీ లడ్డు రెసిపీ చేసినప్పుడు చూపిస్తాను. వీడియో ఆల్రెడీ అప్లోడ్లో ఉంది, మీరు కావాలంటే చూడండి ఒకసారి. ఓకేనా? ఫస్ట్ కొంచెం వేసుకొని చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది తెలియాలి కదా. సో ఇలా వచ్చిన తర్వాత మనము ఇంకా అంతా ఇలా జల్లిగంటతో తీసి ప్లేట్లో వేసేసుకుందాం. ఓకేనా? ఇది ఫస్ట్ కాబట్టి కొంచెం వేసి చూసాను. మనకు ఆయిల్ హీట్ ఎక్కిందా, మనకు బూందీ పర్ఫెక్ట్గా పడిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకొని చేసుకోండి. అసలు నిజంగా చెప్తున్నా, మనము ఇంకా మందు తాగే వాళ్ళకి కానీ, లేకపోతే ఇంకా మా చిన్నప్పుడు అయితే బూందీని ఎక్స్పెషల్గా చెప్పాలంటే రైస్లో యాడ్ చేసుకొని తినేవాళ్ళము. ఒకటి ఇలా మొత్తం ప్లేట్లకు తీసుకుందాం. మా చిన్నప్పుడు రూపాయికి బూందీ ప్యాకెట్ ఉంటుండే. మీకు చాలా వరకు తెలిసి ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ₹1 బూందీ ప్యాకెట్ కొనుక్కొని దాన్ని చాలాసేపు ఊరిస్తూ తినేవాళ్ళము. చూసారు కదా, సెకండ్ వాయి వేసుకునేటప్పుడు కొంచెం లూజ్ చేసుకున్నాను పిండి. ఇలా చెక్ చేసుకొని చేసుకోండి. మనకు పర్ఫెక్ట్గా అయ్యేంత వరకు మనం కొంచెం పిండి ఇలా జారుడుగా ఉండేలాగా చూసుకుంటే మనకు డిప్ లాగా చిన్న ఉండల్లాగా పడుతూ ఉంటుంది అనమాట ఆయిల్లో. చూసారు కదా, ఇలా వేసుకొని అంత ఆయిల్ కూడా మంచిగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకుంటే మన బూందీ పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట. అంటే ఆయిల్లో పడగానే ఇలా పైకి తేలుతుంది బబుల్స్ లాగా. చూడడానికి ఎంత బాగుంది కదా. అరే నాకు మస్తు నచ్చింది. ఎందుకు తెలుసా, నేను ఇంత బాగా చేస్తానా, పిల్లలు కూడా ఇంత ఎంజాయ్ చేస్తూ తింటారా అనిపించింది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే నిజంగా చెప్తున్నా, బయట కొనుక్కుంటే అది ఒక స్టోరేజ్ అంటే ఒక 2-3 రోజులు స్టోర్ చేసి ఉంటుంది కాబట్టి కొంచెం ప్యాకెట్లో స్మెల్ కూడా వస్తుంది. మీరు గమనించారో లేదో, నేను అందుకే నిజంగా చెప్తున్నా, మీరు ఒకవేళ బిల్డప్ అనుకున్న
పర్లేదు, కానీ నేను బయట అస్సలు తినను. తెచ్చినా కూడా అసలు టచ్ చేయను, చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ, 0. ఎవరైనా ఇచ్చినప్పుడు ఫీల్ అవుతారేమో అనుకుంటాను అంతే తప్ప అస్సలు తినను. ఇలాంటివి కావాలంటే ఇంట్లో చేసుకుంటాను, నోరంటే నోరు మూసుకొని ఉంటాను, కానీ బయట అస్సలు ప్రిఫర్ చేయను అనమాట. చూసారు కదా, ఇలా ఒకసారి అయితే వాయి ఇంకొకసారి క్రిస్పీగా అయిందో చెక్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. మీకు నా వీడియో చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇంత సింపుల్గా చేయొచ్చారా వారేవా అనుకుంటారు, కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా, ఇలా ఒక వాయి తర్వాత ఒక వాయి ఇలా వేసుకుంటూ ఉండాలన్నమాట. కొద్దిగా ఏంటంటే థిక్ అయింది పిండి అంటే కొంచెం వాటర్ ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బూందీ టిప్ అని బయట ఇట్లా పైకి పొంగుతూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇదే మాదిరిగా బూందీ లడ్డు ప్రాసెస్ కూడా ఉంటుంది. మనం ఇట్లానే చేసుకొని బూందీ ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకొని పాకం పట్టుకొని బూందీని దాంట్లో వేసుకొని జీడిపప్పు కిస్మస్ యాడ్ చేసుకొని మనం అది కూడా ప్రాసెస్ రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, నాకైతే తెగ నచ్చేసిందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను బాగా చేశానా లేదా ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఒక వాయి తర్వాత ఒక వాయి ఆయిల్ హీట్ ఎక్కినాక వేసుకుంటూ ఉండాలన్నమాట. మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి క్రిస్పీగా వేగిన తర్వాత ఇలా ఒకేసారి అటు ఇటు కలుపుకొని మంచిగా ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అనమాట. బూందీ చూస్తేనే నోరూరుతుంది కదా, ట్రై చేస్తారు కదా. నా వీడియో మీకు నచ్చింది కదా, అయితే సపోర్ట్ చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే అంతా రెడీ చేసుకుంటే పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత లేదంటే మార్నింగ్ టైము అన్నంలో తినేటప్పుడు లేకపోతే నానా రకాలుగా, నిజంగా చెప్తే మా పిల్లలు ఛాయ్లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు బూందీని. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వాయి పిండి మొత్తం అయిపోయేంత వరకు ఇలా వేసుకుంటూ ఉండాలన్నమాట. లాస్ట్ ఫైనలీ ఇంకా మన రెసిపీ అయితే అయిపోవచ్చినట్టే. ఇలా అంతా ఒకే రకంగా వేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన బూందీ గరిటెని బ్యాక్ సైడ్ ఒకసారి క్లీన్ చేసుకోండి, లేదంటే ఇలా ఉల్టా అంటే బోర్లు ఇచ్చి పెట్టేయండి ఒక ప్లేట్లో. అంటే వెనక సైడు మనకి హోల్స్ అనేవి ఆరిపోకుండా డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇలా వేసుకుంటూ ఉంటే మనకు బూందీ అనేది రెడీ అయిపోతుంది. బూందీ లడ్డు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండ్ సింపుల్. అండ్ ఇంకొకసారి కూడా నేను బూందీ లడ్డు చూపిద్దాం అనుకుంటున్నాను. పాసిబిలిటీ ఉండి టైం దొరికిందంటే, మనం టైం అస్సలు వేస్ట్ చేయం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, ఇలా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది కదా, పక్కనే బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. ఓకేనా, ఇలా చేసుకున్నాము అని అంటే ఎంచక్క పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది, మనం కూడా స్నాక్స్లా తిన్నట్టు ఉంటుంది. టైంపాస్కి అలా క్రిస్పీగా అలా కొద్దిగా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని తింటూ ఉంటే నా సామిరంగా. దీంట్లో ఆనియన్స్ కొంచెం కారం ఇవన్నీ యాడ్ చేసుకొని కూడా తిన్నాము అంటే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా మొత్తం అయితే ఇంకా వేసుకుంటూ ఉండాలన్నమాట. మీకు కొంచెం బోర్గా ఫీల్ అవ్వచ్చు, కానీ పిండి అంతా అయిపోయేలాగా చేశానా లేదా అనేది ఫుల్ వీడియోలో చూపిస్తున్నాను మీకు. ఇలా అంతా వేసుకుంటూ ఉండాలన్నమాట. ఫైనల్లీ నాకైతే బూందీ మిక్చర్ చేయడం వచ్చేసింది. దీంట్లో ఇంకొంచెం అంటే సన్న మురుకులు ఉంటుంది కదా, దాన్ని కూడా మనము చేయొచ్చు, బట్ కాకపోతే అది అవసరం లేదు అనిపించింది నాకు. అందుకని సింపుల్గా ప్లెయిన్గా అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే బాగుంటుంది. ఎక్కువ స్పైసీ కూడా యాడ్ చేయొద్దు, పిల్లలు కాబట్టి తినలేరు స్పైసీ ఎక్కువ ఉంటే. మనం పెద్దవాళ్ళం ఒకవేళ స్పైసీ కావాలి అనుకుంటే దీంట్లో ఆనియన్స్, కారం, ఇంకా కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తిన్నాము అంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం మందు తాగే వాళ్ళకి పక్కన నంజుకోవడానికి వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత రాని వాళ్ళు కూడా చాలా చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ. ఏమైనా కష్టంగా ఉందా? ఏం లేదు కదా. ఒక బూందీ గంటే కావాలి అండ్ పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఫైనలీ బూందీ చూసారా, 1/2 కిలో పిండికి ఎంత బూందీ వచ్చేసిందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడైతే ఒక గుప్పెడు కరివేపాకుని క్రిస్పీగా వేయించి పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఒక గుప్పెడు మనకు తెలుసు కదా పల్లీలు అనమాట, పల్లీలు కూడా కొంచెం గుప్పెడాన్ని వేపి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి చూడడానికి కలర్ఫుల్గా టేస్టీగా చాలా చాలా క్రిస్పీగా, కరివేపాకు అయితే కరకమంటూ చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా చేయండి. ఇంకా జలిగంటే ఉంటే దాంతో డైరెక్ట్ వేపుకుంటే సరిపోతుంది, అది లేదు కాబట్టి నేను ఇలా చేసి చూపిస్తున్నాను. కొన్ని గుప్పెడాన్ని అంటే వేరుశనగ పలుకులు కూడా వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అయ్యో నేనేనా చేసింది అనిపించింది, సీరియస్గా చెప్తున్నాను. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, డైరెక్ట్ మీకు చూపిస్తూ నేను ఫస్ట్ టైం చేయడమే కాబట్టి మీకు కూడా సక్సెస్గా చేసుకుంటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి హెల్తీ స్నాక్స్ ఇవ్వడానికి చూడండి. మీకు నేను చేసిన స్నాక్స్ ఐటెం నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్లీ బూందీ అయితే కంప్లీట్ అనమాట. చూసారు కదా, నేను చేసుకుంటూనే తినేస్తున్నాను. నాకైతే తెగ నచ్చేసింది, సీరియస్గా చెప్తున్నా.
ఎంత బాగుంది కదా, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు అబ్బా, ఏం టెన్షన్ పడే పని లేదు. సో చూసారు కదా, బూందీ మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని దాంట్లో వేరుశనగ పలుకులు అలాగే కరివేపాకు యాడ్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా, ఎమ్మీగా ట్రై చేస్తారు కదా. నా వీడియో మీకు నచ్చింది కదా, థ్యాంక్ యూ అండి. నిజంగా చెప్తున్నాం, మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కూడా టేస్టీగా హెల్తీగా ఈ స్నాక్స్ ఐటెం తినేసేయండి. బయట కొనుక్కోవడం కంటే ఇలా ఇంట్లో ట్రై చేసుకుంటే బెస్ట్ కదా. పావు కిలోకి ఇంత బూందీ అంటే కిలో బూందీ ఎంత అవుతుందో మీరు ఒకసారి లెక్క కట్టండి. సూపర్ నైస్ ఈ స్నాక్స్. అబ్బబ్బబ్బ, నా నోరు ఊరిపోతుంది నిజంగా చెప్తున్నా. చేస్తుంటేనే నేను లాగించేసాను కూడా. ఎంత బాగుంది కదా, ప్లేట్ మొత్తం కలర్ఫుల్గా ఉంది కదా. చిన్నపాటి దావత్ కానీ ఫంక్షన్ కానీ అయిందనుకో ఇంట్లో ఏం చక్కగా తినొచ్చు. ఫైనలీ అయిపోయిందనమాట. తిని మీకు చూపిస్తాను. ఫుల్ చెమటలు గక్కానండి నిజంగా చెప్తున్నా ఈ రెసిపీ చేయడానికి. కానీ నాకు లేట్ కూడా అయిపోతుంది షాప్కి. కానీ ఈ వీడియో చేయాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి అయితే చేయడం జరిగిందనమాట. సో చూసారు కదా, ఫైనల్ బూందీ రెసిపీ అయితే అయిపోయింది. చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ.